హిందుత్వకు ఆద్యుడు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో విలువలు పాటించిన ఉత్తమ పార్లమెంటేరియన్, హిందుత్వవాది అనే ముద్ర ఉన్న పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందారు. నిబద్ధత, క్రమశిక్షణ విషయంలో అద్వానీని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన అలుపెరగని బహుదూరపు బాటసారి అద్వానీ. దేశ రాజకీయాల్లో అద్వానీ పోషించిన పాత్ర ఏంటి? బీజేపీ బలపడడంలో అద్వానీ కృషి ఏంటి? అయోధ్యకు పునాది వేసిన రథయాత్ర సంగతులేంటి? ఎల్కే అద్వానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ఆయన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన అద్వానీ వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డును స్వీకరిస్తున్నానని అడ్వాణీ స్పందించారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన గౌరవమని కండతడి పెట్టారు. లాల్ కృష్ణ అడ్వాణీ అసలు పేరు లాల్ కిషన్ చంద్ అడ్వాణీ. ఆయన ప్రాథమిక విద్య కరాచీలో సాగింది. తర్వాత లాహోర్లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత లాల్ కృష్ణ అడ్వాణీకే దక్కుతుంది. 2 ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 300కు పైగా ఎంపీలున్న పార్టీగా రూపొందించిన ఘనత అడ్వాణీకే దక్కుతుంది. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో జనసంఘ్ను స్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యులలో అడ్వాణీ కూడా ఒకరు. 1957 వరకు అడ్వాణీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జనసంఘ్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తరువాత 1972లో అడ్వాణీ సంఘ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ జనసంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు, అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు లాల్ కృష్ణ అడ్వాణీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 90వ దశకంలో లాల్ కృష్ణ అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం భారత రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు అడ్వాణీ. ఒకదాని తర్వాత ఒకటిగా అడ్వాణీ చేపట్టిన యాత్రల ఫలితంగా తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయి జంట 1996 లోక్సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధానమంత్రిగా, అడ్వాణీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. ఆలయ ఉద్యమం తర్వాత అడ్వాణీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అడ్వాణీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అడ్వాణీ స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. అడ్వాణీ పేరు చెప్పగానే రథయాత్రే గుర్తొస్తుంది. నిజానికి అడ్వాణీ 1/2 డజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో రామరథయాత్ర, జనాదేశ్ యాత్ర, స్వర్ణ జయంతి రథయాత్ర, భారత్ ఉదయ్ యాత్ర, భారత్ సురక్ష యాత్రను ముఖ్యమైనవిగా చెబుతారు. 1998 నుండి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో అడ్వాణీ హోంమంత్రిగా, తర్వాత డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అడ్వాణీకి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో ప్రదానం చేసింది. ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయన్ని వరించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడుగులు పడ్డంలో జరిగిన పోరాటంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు. ఎల్కే అడ్వాణీ నేతృత్వంలో 1990లో గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అడ్వాణీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఈ రథయాత్రలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. అడ్వాణీ కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. 1936 నుంచి 1942 వరకు అక్కడే చదువుకున్నారు. ఆయన 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో అప్పటి నుంచి సామాజిక సేవ వైపు మళ్లారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం రాజస్థాన్లోని మత్స్య, అల్వార్కు మకాం మార్చింది. అడ్వాణీ జీవితంలోనే కాదు, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న ప్రారంభమైంది.
అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అడ్వాణీ విశేష ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, తర్వాత 1991 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అడ్వాణీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటనలో అడ్వాణీ అరెస్ట్ అయ్యారు. అడ్వాణీని కేవలం రాజకీయ నాయకుడిగానే చూడలేని పరిస్థితి. తన కాలంలో దేశ రాజకీయాల్ని ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారపోయడం ఎలాగో చేసి చూపించిన నేత అడ్వాణీ. అడ్వాణీ బీజేపీకి హిందుత్వ పోస్టర్ బాయ్ అయినా ఆ ఇమేజ్ ఆయన గౌరవానికి ఎక్కడా లోటు చేయలేదు. పార్టీలకు అతీతంగా నేతలంతా అడ్వాణీని గౌరవించేవారు. నీతి, నిజాయితీ, నైతికత విషయంలో అడ్వాణీని చూసి నేర్చుకోవాలని ప్రత్యర్థులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అడ్వాణీ వ్యక్తిగత ఆకాంక్షలను పార్టీ మీద రుద్దలేదు. పార్టీ మాటే శాసనంగా పనిచేశారు. నేను పెంచిన పార్టీ నాకు చెప్పేదేంటి అని ఎప్పుడూ అనుకోలేదు. బీజేపీకి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసినప్పుడు స్వయంగా వాజ్పేయి పేరుని ప్రధాని పదవికి ప్రతిపాదించారు. కొందరు నేతలు ఆయన్ను ప్రధానిగా ఉండాలని కోరినా సున్నితంగా తోసిపుచ్చారు. ప్రధాని కాకపోయినా సంకీర్ణ సర్కార్లో సవాళ్లను ఉప ప్రధానిగానే సమర్థంగా ఎదుర్కొన్నారు. లోహ పురుషుగా పేరు తెచ్చుకున్నారు. ప్రధాని కావాలనే జీవితాశయం నెరవేరకపోయినా ఎక్కడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తన శిష్యుడైన మోడీ ప్రధాని అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అడ్వాణీకి బీజేపీ ఇచ్చిన దానికంటే బీజేపీకి అడ్వాణీ చేసింది చాలా ఎక్కువ అని ఆయన అనుచరులంటారు. కానీ అడ్వాణీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించరు. బీజేపీ లేకపోతే అడ్వాణీ ఎక్కడున్నారని ప్రశ్నిస్తారు. టీనేజ్ లోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వానీ ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. బీజేపీని బలమైన పార్టీగా నిలబెట్టిన అద్వానీ అయోధ్య ఉద్యమానికి పునాదిరాయి వేశారు. అయోధ్యలో రామాలయం కట్టాలన్న అద్వానీ సంకల్పాన్ని మోడీ పూర్తి చేశారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జనసంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు. 1970 నుంచి 72లో భారతీయ జనసంఘ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977, 80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 79 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980లో అడ్వాణీ సహా కొంతమంది జనసంఘ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయితో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అడ్వాణీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 1980 నుంచి 90ల మధ్య బీజేపీని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటిగా మార్చడంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారు. 1986 నుండి 91 వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో 1984లో 2 స్థానాలతో గెలిస్తే 1989లో పార్టీ 86 సీట్లను గెలుచుకునేంతగా ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆ పార్టీ 1992లో 121 సీట్లు, 96లో 161 సీట్లు గెలుచుకుంది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో అడ్వాణీ లాంటి మెరికల్ లాంటి యువనేతల్ని గుర్తించి సానబెట్టారు. వారే తర్వాత బీజేపీలో దిగ్గజాలుగా ఎదిగారు. 1990లో అడ్వాణీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్య వరకు రామరథయాత్ర చేపట్టారు. రామజన్మభూమి ఉద్యమంలో స్వచ్ఛంద సేవకులను సమీకరించేందుకు ఈ యాత్ర దోహదపడింది. దేశవ్యాప్తంగా రామమందిర ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయనే. 2019లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. అప్పుడు తన జీవిత లక్ష్యం నెరవేరిందని అడ్వాణీ చాలా సంతోషపడ్డారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఎల్కే అడ్వాణీ బెంగళూరులో ఉన్నారు. అక్కడే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రథయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో బీజేపీకి స్వర్ణయుగం రావడానికి కారణమయ్యారు. లాల్ కృష్ణ అడ్వాణీని ఉక్కు మనిషిగా పిలుస్తారు.
2 స్థానాల నుండి కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో అడ్వాణీ కీలకంగా వ్యవహరించారు. అయితే దీని వెనుక అడ్వాణీ కీలక నిర్ణయాలున్నాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అడ్వాణీ తీసుకున్న నిర్ణయాలే ఆయన్ను ఉక్కు మనిషిగా పిలిచేలా చేశాయి. జనతా పార్టీ నుండి వేరుపడి బీజేపీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన సమయంలో ఈ వాదనను లాల్ కృష్ణ అడ్వాణీ బలంగా వినిపించారు. భారతీయ జనతా పార్టీ తొలి ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే జనతా పార్టీ నుండి విడిపోయి బీజేపీగా ఏర్పాటుపై అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఆ సమయంలో కూడా అడ్వాణీ బీజేపీ ఏర్పాటు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటారు. బీజేపీని విస్తరించేందుకు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన అడ్వాణీ ఆ తర్వాత రథయాత్రను అస్త్రంగా ఎంచుకున్నారు. రథయాత్రతో దేశవ్యాప్తంగా అడ్వాణీ పేరు అప్పట్లో మారుమోగింది. 2 స్థానాల నుండి బీజేపీ 86 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడానికి అడ్వాణీ సాధించిన రథయాత్ర కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అడ్వాణీ బీజేపీకి మూలస్తంభంగా నిలిచారు. బీజేపీకి జవసత్వాలు నింపి ఆ స్థాయికి రావడానికి వెనుక ఆయన పాత్ర ఎనలేనిది. 2 స్థానాల నుంచి బీజేపీకి ఈ స్థాయి విజయం అందించడం వెనుక అడ్వాణీ కృషి ఉందని సగటు బీజేపీ అభిమాని అభిప్రాయపడుతున్నారు. అటువంటి రాజనీతిజ్ఞుడికి భారతరత్న ప్రకటించడం ఔన్నత్యమే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఒక ట్రెండ్ను సెట్ చేసిన అడ్వాణీ నేడు పాలిటిక్స్ కు దూరమైన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ఒక మార్గదర్శి. ఈ రోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే అందులో 50% భాగస్వామ్యం అద్వానీదేనంటారు. ఆయనకు ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. అడ్వాణీ కరడుగట్టిన హిందుత్వ నేతగా పైకి కనిపించినా మనసు మాత్రం వెన్న అని ఆయనను తెలిసిన వారంటారు. అందుకే అడ్వాణీని వాజ్పేయితో సహా అందరూ గౌరవించేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన అరుదైన నేత అడ్వాణీ. శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరిన అద్వానీలోని చురుకుదనం, ఆయన మాట్లాడే తీరును గుర్తించిన వారు ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. వారి అంచనాలు వమ్ము కాలేదు. 1980 దశకంలో బీజేపీ అంటే గుర్తొచ్చేది వాజ్పేయి, అడ్వానీలే. అలాంటి అడ్వాణీ నేడు రాజకీయంగా వయోభారం కారణంగా దూరమైనప్పటికీ ఆయనకు దేశమంతా ఎందరో అభిమానులున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా ఎలా పనిచేయాలో, వచ్చిన ప్రతి బాధ్యతను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలో అడ్వాణీ చేసి చూపించారు. చిన్న చిన్న పదవుల కోసం కొట్టుకునే నేతలున్న నేటి రోజుల్లో ఏమీ ఆశించకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం విలువలతో కూడిన రాజకీయం చేసిన నేత అడ్వాణీ. దేశ రాజకీయాల్లో భీష్ముడిగా అడ్వాణీని అభివర్ణిస్తారు. పార్లమెంట్లో అడ్వాణీ ప్రవర్తన అందరికీ ఆదర్శం. ఆయన ఏనాడు ఎవరినీ తోలనాడలేదు. ప్రత్యర్థులపై సిద్ధాంతపరమైన విమర్శలే గాని వ్యక్తిగత హద్దులు దాటలేదు. రెచ్చగొట్టేలా ప్రసంగించడం, ఉద్దేశపూర్వకంగా ఇతరుల్ని అవమానించడం లాంటి పనులకు అడ్వాణీ చాలా దూరం. అడ్వాణీ కేవలం ఆయన ప్రవర్తన సరిచూసుకోవడమే కాదు, తన పార్టీ సభ్యులు ఎవరు హద్దు దాటినా అదుపు చేయడానికి వెనకాడేవారు కాదు. సోనియా పౌరసత్వ వివాదం సమయంలో కూడా ఆమె వ్యక్తిగత గౌరవానికి భంగం కలగొద్దని ఆలోచించిన నేత అడ్వాణీ. ఈ అత్యున్నత నైతిక విలువలు, ప్రవర్తనే అద్వానీని అందరూ గౌరవించే నేతను చేసింది. వ్యక్తిగత సిద్ధాంతాలు, పార్లమెంటరీ విలువల మధ్య ఘర్షణ ఉండకూడదని అడ్వాణీ అనుకున్నారు. ఎక్కడా అలా జరగకుండా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఎక్కడా ఎవరితో వేలెత్తి చూపించుకోకుండా ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారు అడ్వాణీ. లాల్ కృష్ణ అద్వానీ ఈ పేరే ఓ బ్రాండ్. ఎక్కడో 2 స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్వానీ చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను సంఘటితం చేసింది. బీజేపీ గెలుపునకు బాటలేసింది. కొన్నేళ్ల క్రితం వరకు అడ్వాణీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అడ్వాణీ మొట్టమొదటిసారిగా 1986లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు రెండోసారి